తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు మనం రెగ్యులర్ వింటుంది వరల్డ్ వార్ 3 వస్తుందా అనేది, అంటే హైప్ చేస్తున్నట్టు ఇదంతా మనకు కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కొన్ని పరిస్థితులను మనం చూస్తుంటే కూడా ఏమిటి అనేది ఒక అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే చైనా తైవాన్ ఇష్యూ, అది సైలెంట్ గా ఉన్నా కూడా ఎప్పుడు ఏమవుతుందో అనేది చెప్పలేని పరిస్థితి. మరోపక్క ఇరాన్ ఇజ్రాయెల్. అయితే ఏ వరల్డ్ వార్ చూసినా కూడా ఏది ఇమీడియట్ గా రాదు, దానికి ఉన్న కొంత దశల వారీగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఓవరాల్ గా పరిస్థితులు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే పీస్ టైం నడుస్తుందా, లేకపోతే వార్ ట్రాన్సిషన్ లో ఉన్నామా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక వార్ నడుస్తూ ఉంటుందండి. అది మనం హిస్టరీలో చూసుకుంటూ వస్తే కనిపిస్తుంది. ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్స్ తో మొదలైంది. అసాసినేషన్ అటెంప్ట్ తో మొదలైంది 49 సెకండ్ వరల్డ్ వార్. దాని తర్వాత మీరు చూసుకుంటారు సెకండ్ వరల్డ్ వార్ కూడా అమెరికా లాస్ట్ దాకా పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళ మీద పర్ల్ హార్బర్ మీద అటాక్ చేసినప్పుడు జాపనీస్ వాళ్ళు, దాని తర్వాతనే వీళ్ళు అమెరికా కూడా ఎంటర్ అయ్యారు యుద్ధాలు. అప్పుడు దాకా ఇట్ వాజ్ అ బ్యాటిల్ బిట్వీన్ యూరోప్ అండ్ జర్మనీ. తర్వాత హిట్లర్ ఆయన పిచ్చితనాన్ని వెళ్ళి రష్యా మీద అటాక్ చేశారు. రష్యాని దాడి చేస్తే రష్యాని వాళ్ళు తిరిగి కొట్టారు. వాళ్ళ వెదర్ కూడా తట్టుకోలేకపోయారు జర్మన్ ఆర్మీ. దాని తర్వాత మనకు తెలుసు ఏం జరిగింది అనేది, మొత్తం వైపౌట్ అయిపోయారు జర్మన్ ఆర్మీ కంప్లీట్. సో సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ కాదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు లోకం చాలా మెచ్యూర్ అయిపోయారు, దాని నుంచి లెసన్స్ నేర్చుకున్నారు. ఒక బాంబు, న్యూక్లియర్ బాంబు హిరోషిమా మీద ఇంకో నాగసాకి మీద వేస్తే ఏం ఎఫెక్ట్ ఉంటుందని చాలా మంది తెలుసు. దానికోసం ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా ఒక సిటీ మీదనో ఒక పాపులేషన్ మీద ఎక్కడ టెస్టింగ్ చేశారు. కానీ ఎందుకంటే ఇది ఒక ఆయుధం లాగా మన దగ్గర ఉంది, చూసుకో నా దగ్గర ఒక న్యూక్లియర్, పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు ఏం చేయరు, యూజ్ చేయరు. వాళ్ళకి తెలుసు యూజ్ చేసి దాని ఇంపాక్ట్ ఏముంటుందో వాళ్ళకి కూడా చాలా క్లియర్గా తెలుసు. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు మీరు 3 చెప్పారు. ఒకటి లెటెస్ట్ రష్యా అండ్ యుక్రెయిన్. అది ఎందుకు మొదలైంది? రష్యాకి డౌట్ ఏముందంటే యుక్రెయిన్ జెలెన్స్కీ వచ్చిన తర్వాత నేటోని తీసుకొస్తారని భయం ఉంది. నేటోని బార్డర్ దాకా చాలా డేంజరస్ రష్యాకి. రష్యా ఏమన్నారంటే మా వైపు నుంచి మీ వైపుకి నడిమిట్లో ఒక బఫర్ జోన్ ఉండాలి. ఈ బఫర్ జోన్ డాన్స్కి ఉండొచ్చు, సఫ్రోసియా ఉండొచ్చు, కానీ రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ ఉండేము. మొత్తం రష్యా ఉండేము, యుక్రెయిన్ కూడా పార్ట్ ఆఫ్ రష్యా. ఆ పరిస్థితి నుంచి రష్యా ఏమన్నారంటే మేము ఒక బఫర్ జోన్ మెయింటైన్ చేసుకుంటాం. జెలెన్స్కీ అగ్రీ చేయలేదు. వీళ్ళు చెప్పారు కూడా మాకు ఇచ్చేసి అయిపోతుంది, రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ ఉంది చూడండి మీ బార్డర్లో, మా బార్డర్ నుంచి అది వెస్టర్న్ బార్డర్ మాకు ఇచ్చేసేయండి అయిపోతుంది, గొడవ ఉండదని చెప్పి. లేదు మేము బెలారూస్ నుంచి కింద దాకా. దాని తర్వాత జరిగిన గొడవ మనకు తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, ఏమైనా సొల్యూషన్ వచ్చిందా? ఏం రాలేదు. ఇక్కడ 1,00,000 చనిపోయారు, అక్కడ 1,00,000 చనిపోయారు. ఎవరికే స్టాండ్ మారుతుంది, ప్రెసిడెంట్ మారినప్పుడల్లా స్టాండ్ మారుతుంది. వాళ్ళంతే, అది పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. ఏం చేస్తారు? అమెరికా ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకు మార్కెటింగ్ సేల్స్ టీమ్ లాగా, నీకు ఇంకా ఆయుధాలు కావాలన్నా అమ్ముతాం, డబ్బులు కావాలి నాకన్నా. అమెరికా మంచిది, వాళ్ళ ఫ్యాక్టరీలు నడుస్తుంటే ఈలో బాంబులు వాడుకుంటారో వాడరో, రష్యా మీద వేస్తారో నాకు తెలియదు. అటువైపు నుంచి రష్యా ఆయిల్ కొనుక్కోవద్దు అని చెప్పి మన మీద ప్రెషర్ పెట్టారు. చైనా కొనుక్కుంటుంది హ్యాపీగా, ఏ ప్రాబ్లం లేకుండా. చైనా మీద ఏ ఆన్సర్ పెట్టలేదు. ఇదే 20% వాళ్ళ మీద కూడా పెట్టచ్చు కదా, పెట్టలేదు, భయపడతారు అమెరికా. నేను చెప్పాను దీనికి ముందు కూడా, సప్లై చైన్ కట్ చేసేస్తారు, సోయాబీన్ బంద్ చేసేసారు. దాని తర్వాత అమెరికా మొత్తం ప్రెసిడెంట్ ట్రంప్ పడి కాల్ మీద జీ జిన్పింగ్ వచ్చి నమస్తే కొట్టి, ప్లీజ్ నేను తగ్గించేస్తాను టారిఫ్, మీరు కొంచెం సోయాబీన్ కొనుక్కోండి మా దగ్గర నుంచి, అది నడుస్తుంది. ఇది పరిస్థితులు ఉన్నప్పుడు మనం రష్యా యుక్రెయిన్ వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు చాలా ట్రై చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది ఆయన వరల్డ్ ఇది నోబెల్ పీస్ ప్రైజ్ రావడానికి చాలా ట్రై చేశారు. దాంట్లో ఒక హైలైట్ ఇదే ఉంది, నేను యుద్ధాన్ని ఆపేసాను, అయిపోయింది, రేపు సంతకం పెట్టేస్తారన్నారు. ఇప్పుడు సంవత్సరం కన్నా ఎక్కువైపోయింది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. మళ్ళీ వెళ్ళి 2 బాంబులు వేసేస్తారు, మళ్ళీ వచ్చి మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళు 2 బాంబులు వేస్తారు, వాళ్ళు మళ్ళీ 10 బాంబులు అక్కడ వేస్తారు, మళ్ళీ మాట్లాడతారు. ఇదే నడుస్తుంది. యుద్ధం ఇప్పుడిక్కడ ఆగడానికి కనిపించట్లేదు, సొల్యూషన్ కనిపించట్లేదు. ఎవరో ఒకరు కిందకి నీరు రావాల్సింది. రష్యాతో రాదు అసలు, నో ఛాన్స్.
యుక్రెయిన్ చేయొచ్చు, కానీ జెలెన్స్కీ అక్కడ ఉంటే దాకా అది నడవదు. సో రేపో మాపో జెలెన్స్కీ సడన్లీ ఒక రోజు మాయమైపోతాడు అక్కడి నుంచి. మాయం చేసేస్తారు యుఎస్. వాళ్ళకి కావాల్సిన ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పుటిన్తో సంతకం చేపించేస్తారు. ఇదే జరగబోయి చూడండి, ఇదే జరుగుతుంది. దాని టైం పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, కానీ జెలెన్స్కీని రీప్లేస్ చేయకుండా చేయలేము. ఎందుకంటే జెలెన్స్కీ ఈగో మీద కూర్చున్నారు. ఆయన ముందు నుంచే రష్యా నేను ఓడిస్తానని చెప్పి వెళ్ళారు. అది కాదు, రష్యా ఇస్ ద బిగ్గర్ పవర్ ఎనీ డే. సరే, రష్యాని చాలా మటుకు ఎకనామిక్లీ వీకెన్ చేశారు EU కానీ యుఎస్ కలిపి. ఎందుకంటే వాళ్ళ మీద చాలా మటుకు శాంక్షన్స్ పెట్టారు. ఆయిల్ ఒకటే కాదు, స్విఫ్ట్ సిస్టమ్ తీసేసారు, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్. సో వాళ్ళు లేరు ఇప్పుడు దాంట్లో. జో బైడెన్ పరిస్థితులు వేరు, ఇప్పుడు ట్రంప్ దగ్గర పరిస్థితులు వేరు. జెలెన్స్కీ జో బైడెన్ గ్రాంట్ గా ఇచ్చాడు ఆయుధాలు, లోన్ లాగా, లోన్ కట్టలేక్కర్లేదని చెప్పి. ట్రంప్ ఏమంటాడు, నేను ఆయుధాలు అంటే డబ్బులు నేను ఇస్తాను, ఐ విల్ నాట్ గివ్. అదే టైంలో యూరోపియన్ యూనియన్కి ఏం చెప్పారు, మీరు 1% ఖర్చు పెడుతున్నారు మీ జీడిపి మీద డిఫెన్స్లో, మీరు అది 5% పెంచండి, నేను ఇంకా మీకు ఆయుధాలు ఇవ్వను నేటోకి, మిమ్మల్ని కాపాడుకోను, మీ పని మీరు చూసుకోవాలి. సో యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు 3 నుంచి 4% పెంచారు వాళ్ళ జీడిపి, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఆన్ డిఫెన్స్ స్పెండింగ్ అనమాట. అంటే ఆయుధాలు మీరే తయారు చేసుకోండి, కాబట్టి మేము మా దగ్గర కొనుక్కోండి, కానీ నేను ఖర్చు పెట్టాను ఎక్కువ, నేను మా వైపు చూసుకుంటాను, మా పని చూసుకుంటాను యూఎస్ది, యూరోప్ని కాపాడాలని మా పని కాదు, అది మీ పని, మీరే మీ ఇల్లు మీరే చూసుకోండి, నేను వచ్చి కూర్చొని బయట అని చెప్పారు. రష్యా యుక్రెయిన్ వారు ఎక్కడికి వెళ్ళరు, ఇది ఇట్లా నడుస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు అక్కడ బాంబు, ఇక్కడ బాంబు, అక్కడ 100 మంది చనిపోతారు, ఇక్కడ 100 మంది చనిపోతారు. ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉండే, ముందు స్టాలిన్ అనుకుంటా చెప్పేది, అది సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ డెత్ ఇస్ అ స్టాటిస్టిక్. ఇప్పుడు అదే యుక్రెయిన్ అదే నడుస్తుంది. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఇక్కడ 1 మిలియన్ అంటున్నారు, అక్కడ 1 మిలియన్ అంటున్నారు, కొంతమంది 2 మిలియన్ అంటారు, ఇక్కడ 2 మిలియన్ అంటారు, ఎవరు తెలియదు. అంటే ఆ ఇష్యూ వల్ల ప్రపంచం 2 ముక్కల్లాగా మారిపోయే, 2 గ్రూపులు లాగా మారే అవకాశం లేదు ఉండే. ఇనిషియల్లీ యూరోపియన్ యూనియన్ చాలా పెద్ద డ్రామా చేశారు వాళ్ళు, మేము సర్ఫేస్ టు వెపన్స్ సాధిస్తాం. ఇప్పుడు లేటెస్ట్ నేను రిపోర్ట్స్ చదివితే ఈవెన్ యుఎస్ అమ్మిన ట్యాంక్స్, అబ్రామ్స్ ట్యాంక్స్ కూడా రష్యా కొట్టుపడేస్తారు చాలా మటుకు. 54 35 అవుట్ చేసేసారు వాళ్ళు. అంటే వీరేం చేశారంటే వీళ్ళ దగ్గర ఉన్న పాత ఇన్వెంటరీ వాళ్ళ వేర్ హౌస్ లో పడిన మొత్తం సామాన్ చేసి ఖాళీ చేసేసి ఇచ్చేసారు యూక్రెయిన్కి. సో దట్ వాళ్ళు కొత్త ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేసుకోవచ్చు చెప్పి పాతదాన్ని డిస్పోజ్ చేసేసారు. మనం దీవాళి టైంలో ఇల్లు ఎట్లా ఖాళీ క్లీన్ చేసుకుంటాం అట్లా అయిపోతుంది, పాత సామాన్ అంతా బయట పడేస్తాం, అతని ఇది చేశారు. అది యూక్రెయిన్ తీసుకొని ఏమనుకున్నారో కొత్త ఆయుధాలు వచ్చిందని చెప్పి, కొత్త ప్లేన్లు వచ్చిందని వాడుకున్నారు, ఏం పనిచేయట్లేదు. సో జెలెన్స్కీ ఆ సీన్ నుంచి డిసపియర్ అయితే ఈ సొల్యూషన్ వచ్చేస్తుంది, యూక్రెయిన్ ఓవర్ నైట్ వచ్చేస్తుంది. రష్యా దగ్గర ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, బైడెన్ లాగా కాదు. పుటిన్ అండ్ ట్రంప్ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత జెలెన్స్కీ గురించి కొద్దిగా అవమానం టైప్ లో మాట్లాడాడు, చూసారు కదా వైట్ హౌస్ లో డ్రామా జరిగింది. సో వైట్ హౌస్ లో అంత సింపతి లేదు జెలెన్స్కీ, కానీ ట్రంప్ తెలుసు రష్యా అంటే పవరే, మనం దాన్ని నిరాకరించాలి. ఇప్పుడు స్టార్ట్ టాక్స్ ని మొదలైంది వాళ్ళ న్యూక్లియర్ ది ట్రీటీ ఎక్స్పైర్ అయింది, మళ్ళీ రీనోగేషియేట్ చేస్తున్నారు. అది కోల్డ్ వార్ టైం నుంచి ఉన్న ట్రీటీ అది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ వార్ బయటికి వెళ్ళదు. మీరు ఇనిషియల్ ఏం భయపడ్డారంటే ఇది యూరోప్ వైపు వచ్చేస్తుందేమో అనుకున్నారు, యూరోప్ వైపు రావట్లేదు, ఈ యుద్ధం అక్కడే ఆగిపోతుంది. ఎక్కడుంది, యుక్రెయిన్ రష్యా నడిమిట్లోనే ఉంటుంది. ఇప్పుడు రష్యా ఇప్పుడు చూస్తే రష్యా ఇస్ గెయినింగ్, రోజుకి 10-20 కిలోమీటర్లు గెయిన్ చేస్తున్నారు వాళ్ళు, ముందుకెళ్తున్నారు. అది జెలెన్స్కీ తట్టుకోలేకపోతున్నారు, అది ఏం చేయలేము కూడా ఇప్పుడు ఆయన. ఇప్పుడు వార్ ఎట్లా అవుతుందంటే పవన్ గారు, మీరు యుద్ధం సంతకం పెట్టినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటారు. రష్యా ఏం చేస్తున్నారు, ఎంత టెరిటరీ ముందు గుంచుకోవచ్చు, ఎంత టెరిటరీ తీసుకుంటున్నారు. రేపు యుద్ధం ఆగినప్పుడు మీరు వెనకకి వెళ్ళాలని చెప్పి ఎవరు వెళ్ళడు, స్టేటస్ కో ఎక్కడ ఉన్నారో అక్కడే. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, నో ఛాన్స్. ఈ ఏరియాలో అయితే సెకండ్ థర్డ్ వరల్డ్ వార్ అయితే అస్సలు నో ఛాన్స్. నెక్స్ట్ చైనా తైవాన్. చైనా తైవాన్ ఒక స్ట్రాటజిక్ సైలెంట్ గానే ఉంది, ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఓకే, ఎన్నో సంవత్సరాల నుంచి, పాసిబ్లీ జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్ ఉన్న టైంలో దానికన్నా ముందు కూడా నడుస్తుంది ఈ ఇష్యూ. సొల్యూషన్ లేదు దానికి. చైనా ఏమంటుందంటే టైవాన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ చైనా, మిగతా దేశాలు దాన్ని అంగీకరించట్లేదు, తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీ అంటున్నారు. కానీ చాలా తక్కువ దేశాలు తైవాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా అంగీకరించాలి, మనం కూడా అంగీకరించలేదు.
వి స్టిల్ కన్సిడర్ ద పార్ట్ ఆఫ్ చైనా. అమెరికా ఎలా చూస్తుంది? అమెరికా అక్కడ లేని ఇక్కడ లేని అక్కడ మాట్లాడతారు వాళ్ళు. ఉమ్, అప్పుడు అంటారు తైవాన్తో మేము చాలా ఫ్రెండ్లీ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే జీతో మాట్లాడతారు. ఉమ్, చైనా ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తున్నాడు, అమెరికా తీసుకొచ్చి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ పెట్టేస్తారు తైవాన్ దగ్గర. ఉమ్, సో చైనా అప్పుడప్పుడు ధమ్కి ఇస్తుంటారు తైవాన్, ఎందుకంటే తైవాన్ మిలిటరీ ఫోర్స్ అంత పెద్ద ఫోర్స్ కాదు. ఉమ్, వాళ్ళకి ఎప్పుడైనా కానీ యుఎస్ కానీ యూరోప్ మీద డిపెండ్ ఉంటారు వాళ్ళు. అవును. సో చైనా ఆక్రమించారు, కానీ ఇట్లానే హెరాస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా. ఉమ్, వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేజ్లో రాని, ఎందుకంటే తైవాన్ అనేది టెక్నాలజీ వైజ్ చాలా పెద్ద ప్లేయర్. అవును. సెమీ కండక్టర్స్ కానీ అవును. సిఎన్సి లైఫ్ మిషన్స్ కానీ ఇట్లాంటి చాలా మటుకు వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అక్కడ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్ బిజినెస్ చాలా పెద్దది. అక్కడ చిన్న కంట్రీ కానీ టెక్నాలజీ వైజ్ దే వెరీ పవర్ఫుల్. ఉమ్, సో చైనాకి ఏంటంటే దాని మీద కన్నుంది, వీళ్ళది రేపు వీళ్ళని గుంజుకుంటే మా ఎకానమీ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ డోల్ నడుస్తుంది, కానీ వాళ్ళు చేయలేదు. అప్పుడప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు, 2 ఫ్లైట్లు ఓవర్ ఫ్లై చేస్తారు తైవాన్ నుంచి, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, యుఎస్ వార్నింగ్ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. రెగ్యులర్ ప్రాక్టీస్ నడుస్తుంది. సో Hmm. తైవాన్ చైనా పింగ్ పాంగ్ బాల్ అంటాం, టేబుల్ టెన్నిస్ లాగా అక్కడ కొడతారు మళ్ళీ ఇక్కడ కొడతారు మళ్ళీ ఎక్కడ కొడతారు మళ్ళీ ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. ఉమ్, మనం చూస్తూనే ఉండాలి అంతే, ఇంకేం రాదు. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ ప్రతీకారం. ఇరాన్ ఇజ్రాయెల్ అయిపోయింది అప్పుడే. మనం యుఎస్ B2 బాంబర్స్ యూజ్ చేసినప్పుడే, ఉమ్, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని కొట్టినప్పుడే అయిపోయింది అక్కడ యుద్ధం. ఉమ్, ఇరాన్ కి ముందు 3-4 ప్రాక్సీస్ ఉంటాయి. ఉమ్, హెచ్ హమాస్, హెజ్బుల్లా, హూతీ, 3H అన్నమాట. కానీ హమాస్ ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు ఉన్నది వాళ్ళు గాజాలో అంతే. ఉమ్, హెజ్బుల్లాని నసురల్లాని చంపిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా హెజ్బుల్లాని ఫినిష్ చేసేసారు, మీకు తెలిసింది. ఉమ్, ఇప్పుడు హెజ్బుల్లా మాట్లాడలేదు. లెబనీస్ గవర్నమెంట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు హూతీల్ని ఇక్కడ యుఎస్ చూసుకున్నారు, ఉమ్, మాతో సంతకం అన్రిటర్న్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. మీరు షిప్స్ మీద దాడి చేయరు, ఉమ్, మీరు అక్కడ కూర్చోండి, మీకు ఆయుధాలు ఏం రావు, ఇరాన్ నుంచి రాకుండా మేము చూసుకుంటాం, ఉమ్, నువ్వు ఎక్కువ గొడవ చేస్తే మేము మిమ్మల్ని బాంబ్ చేసేస్తాం అంతే. ఉమ్, ఇజ్రాయెల్ కూడా అంతే. ఇజ్రాయెల్ ఏమంటున్నారు, ఇప్పుడు మాకు ప్రాబ్లం, మాకు చాలా మటుకు నష్టాలు మాకు జరిగినాయి, మా ఇండస్ట్రీ దెబ్బతిన్నది, మేము మా ప్రొడక్షన్ పెంచుకోవాలి, మా ఎకానమీని మళ్ళీ రిటర్న్ లెవెల్లో తీసుకురావాలి. ఉమ్, యాజ్ ఆఫ్ నౌ బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి గాజాలో రీకన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం, కానీ నడవద్దు. ఎందుకంటే నిన్న కూడా హమాస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, మేము ఆయుధాలు కింద పడేము, వీ విల్ నాట్ సరెండర్, సింపుల్. సో ఎక్కడ ఉందో అక్కడ ఆగిపోతుంది. ఆయుధాలు ఉన్న హమాస్ చాలా డేంజరస్. అది ఇప్పుడు యుఎస్ కానీ మిగతా ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడి జరుగుతాయి, రేపు ఏదైనా జరగవచ్చు. సో ఇజ్రాయెల్ ఇప్పుడైతే క్వైట్గా ఉన్నారు. మొన్న కూడా ఏదో ఒక వాళ్ళ మీద ఎవరో ఫైర్ చేశారు గాజా నుంచి, హమాస్ వాళ్ళని, వాళ్ళ మీద బాంబింగ్ చేసి 15 మంది అయితే చనిపోయారు. ఆ యాక్షన్స్ రెగ్యులర్గా ఉంటుంది. కానీ ఓవరాల్ ఇంకా పాత సిస్టమ్ లాగా 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. ఉమ్, హెజ్బుల్లా లీడర్షిప్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు, వాళ్ళ మిసైల్ లాంచింగ్ సిస్టమ్ ఫినిష్ చేసేసారు. ఇక్కడ హూతీల్ని యుఎస్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఫినిష్ చేశారు. అది కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఈవెన్ మీరు బిలీవ్ చేయరు, అదే యమన్లో ఇప్పుడు సౌదీ అరేబియా యుఏ కొట్టుకున్నాం, మీకు తెలుసు. ఒక నెల ముందు సౌదీ అరేబియా యుఏ మీద బాంబింగ్ చేసింది. ఎక్కడ? యమన్లో. ఎందుకు? అక్కడ వీళ్ళు ఎక్కువ ఫ్యాక్షన్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఒకవైపు హూతీలు, ఒకవైపు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్న యాక్చువల్ గవర్నమెంట్, ఇంకొక వైపు సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ ఉంది, అది యుఏ సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఉమ్, యమన్లో 3 పార్టీలు ఉన్నారు. ఆలోచించండి, యమన్ పక్కన పెట్టచ్చు మనం. ఇప్పుడు హూతీలు ఇప్పుడు ఏం చేయట్లేదు ఎక్కువ కూడా, చేస్తే యుఎస్ వచ్చి బాంబ్ చేస్తారు వాళ్ళు. సో దే హావ్ అన్ అన్రిటర్న్ అగ్రిమెంట్ అని అమెరికా చెప్పారు. మేము ఆల్రెడీ చెప్పాము హూతీలకు, మీరు షిప్స్ మీద ఫైరింగ్ చేయకూడదు, చేస్తే మళ్ళీ మేము బాంబ్ చేస్తాం. ఇజ్రాయెల్ కూడా చేయొచ్చు కాబట్టి. కానీ ఇజ్రాయెల్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి లాస్ట్ 2 సంవత్సరాలు జరిగిన నష్టాలు చాలా పెద్దది. లాస్ట్ ద హాస్టేజెస్ బాడీ కూడా వచ్చేసింది రిటర్న్. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన ఏం లేదు గాజా నుంచి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ స్టేటస్ కో, సీజ్ ఫైర్. అంటే మనం ఈ 3 యుద్ధాలకు సంబంధించి, అంటే రష్యా ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే చైనా తైవాన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయిల్, ఇవి మనం విడిగా కాకుండా ఒక లింక్ చేసి చూస్తే ఇందులో ఎక్కడైనా ఒక చోట ఏదో బిగ్గర్ గా పేలితే మిగిలినవి స్టిల్ గా ఉండే అవకాశం ఉందా? ఓన్లీ ఇజ్రాయెల్ గాజా ఉండే ప్రాబ్లం. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా డిసైసివ్ యాక్షన్ తీసుకున్నారు. అది బైడెన్ తప్పు ఉండే. బైడెన్ కొంచెం టఫ్ గా ఉంటుండే, ఈ సిచ్యువేషన్ ఎప్పుడో నార్మలైజ్ అయిపోతుంది. కానీ ఆయన హయాంలో ఏం చేయలేదు ఆయన ఎక్కువ. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినాక ఆయనకు రియల్ ఎస్టేట్ మెంటాలిటీ ఉంది. దీన్ని తీసుకొని ఒక మెడిటేరియన్ రిసార్ట్ గా కన్వర్ట్ చేసుకుందాం అని ఆయన చూస్తున్నారు. ఆయన సెల్ఫిష్ ఇంట్రెస్ట్, అది ఆయనకు అదే ఉంటుంది ఇప్పుడు. ఆయన రియల్ ఎస్టేట్ మంచి, ఒక ఇటుకే పెడితే నాకు ఎంత డబ్బులు ఇస్తా చెప్పు, అది ఆ ఫిలాసఫీ ఉంటుంది ఆయనది. సో
సో ట్రంప్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది గాజాలో, దాని డౌట్ లేదు. అన్ని హాస్టేజెస్ బాడీస్ రిటర్న్ చేశారు. దానికోసం ఆయన ఖతార్ని వాడుకున్నారు, ఈవెన్ బహరీన్ని వాడుకున్నారు, సౌదీ అరేబియాని కూడా వాడుకున్నారు టాక్స్లో. వాళ్ళు పెట్టిన ప్రెషర్తోనే ఇదంతా జరిగింది ఇప్పుడు. సో చాలా మటుకు సో అక్కడ కూడా ఏం జరగదు ఇప్పుడు. యాజ్ ఆఫ్ నో చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రాబ్లం ఉన్నది లోకంలో 2-3 స్పాట్స్లో ఉంది. ఒకటి సిరియాలో ఇంకా ప్రాబ్లం నడుస్తుంది. సిరియన్ గవర్నమెంట్ మీద ఇప్పుడు కూడా సిరియాలో ఉన్న కొన్ని గ్రూప్స్ కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, వాళ్ళ నడిమిట్లు కొట్టుకుంటున్నారు. ఒక గ్రూప్ నేమో టర్కీ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక గ్రూప్ నేమో యుఏఈ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ గొడవ నడుస్తుంది సిరియాలో. అది కాకుండా మీరు చెప్పినట్టు రష్యా యుక్రెయిన్ నడుస్తుంది. థాయిలాండ్ కంబోడియాలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అది అప్పుడప్పుడు సీజ్ ఫైర్ అని ట్రంప్ చెప్పారు, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొంచెం క్వైట్ గా ఉంది. చూద్దాం అక్కడ కూడా ఏదో జరుగుతుందో లేదు. అంటే ఇన్ని మనం మాట్లాడుతున్నాం, ఎక్కడైనా ఎవరైనా ఏ ఒక్కళ్ళైనా అణుబాంబు ఒకవేళ ప్రయోగిస్తే అనుభవం ఎవరి దగ్గర ఉంది? 5 దేశాల దగ్గర ఉంది. థాయిలాండ్ దగ్గర లేదు, కంబోడియా దగ్గర లేదు, ఇరాన్ దగ్గర లేదు. ఇరాన్ అంటున్నారు మేము ప్రొడ్యూస్ చేయడం, డౌట్ ఉండే యుఎస్ కి, దానికోసం ఇంత ప్రెషర్ పెడుతున్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు, కానీ వాళ్ళు వాడరు. ఎవరైనా కానీ అనుభవం వాడరు. రష్యా వాడరు. వాళ్ళకి దాని రియాక్షన్ వాళ్ళకి తెలుసు. దాని తర్వాత రష్యా ఉండరు. ఓకే, మీరు ఎవరి మీద అనుభవం యూజ్ చేస్తే వాళ్ళు రిటర్న్ మీ మీద అనుభవం ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. మీరు ఉండరు, వాళ్ళు ఉండరు. యూ చాయిస్ నా. జపాన్ దగ్గర ఆ రోజు న్యూక్లియర్ బాంబ్ ఉంటే అమెరికా న్యూక్లియర్ బాంబ్ వేస్తుండేనా? వేయరు. వాళ్ళకి తెలుసు జపాన్ వచ్చి రిటర్న్ కొడతారని. లేని రాష్ట్రాల మీదే కొడతారు. దానికోసం నేను సద్దాం హుస్సేన్ డిస్పోజ్ చేశారు, గదాఫీని డిస్పోజ్ చేశారు, సిరియాలో బషీర్ అల్ అసద్ డిస్పోజ్ చేశారు. ప్రతి చోట్ల వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంటే వీళ్ళు ముట్టారు. భయం ఉంటుంది, ఏ పిచ్చోడా అని చెప్పేసి. పిచ్చోడితో ఇట్లా రాయిలాగా అయిపోతుంది. మన నార్త్ కొరియన్ కూర్చున్నాడు ఉండక వాళ్ళు ముట్టరు. అని తెలుసు వాళ్ళ దగ్గర ఉంది న్యూక్లియర్ మిసైల్. వాడు అంటాడు నేను పోతే నిన్ను కూడా తీసుకెళ్తా అంటాడు. ఆ పరిస్థితిలో వచ్చేస్తాను.